నమస్తే. పహల్గామ్ కాశ్మీర్లో 28 మంది హిందువులను చంపడం జరిగింది. ఈ సందర్భంగా వెతికి చంపడం జరిగింది. హిందువులను అనేటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క విశేషాలు గుర్తించి పేర్లు, అటు ఐడి కార్డులు వాటి ద్వారా, తర్వాత చెప్పలేనటువంటి విషయాలు కూడా ద్వారా గుర్తించి చంపడం జరిగింది. దాంట్లో ఒక క్రిస్టియన్ కూడా ఉన్నారు, గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అసలు భారతదేశంలో చరిత్ర చదువుకోకూడదు, జరిగిపోయింది అనేటువంటి విషయం ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే కాశ్మీర్ అనేది కశ్యప మహాముని, ఎవరైతే కశ్యప మహర్షి ఉన్నాడో అతని యొక్క ప్రాంతం, అతని యొక్క పేరుతో వచ్చింది. రాజతరంగిణిలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. లలితాదిత్య ముక్తపీడ అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ పైన వచ్చినటువంటి దండయాత్రికులు ఎవరైతే తుర్కులు వాళ్ళంతా ఉన్నారో వాళ్ళని టర్కీ వరకు తరిమి కొట్టిన చరిత్ర ఉన్నటువంటి వీరుల గడ్డ. ఈరోజు ఏమైందంటే హిందువులకి స్థానం లేని పరిస్థితి. అటువంటి ప్రదేశంలో ఈరోజు టెర్రరిస్టులకు అడ్డాగా తయారవుతుంది. కాబట్టి ఈ కాశ్మీరీ చరిత్ర మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోలేదంటే, తెలుసుకోకపోతే రాబోయే తరంలో నీ ప్రాంతానికి కూడా ఇదే గతి వస్తుంది. ఎలాగంటే హిందువులు పారిపోయే మనస్తత్వాన్ని ఎక్కువ మంది తెచ్చుకున్నారు, పోరాడే మనస్తత్వాన్ని కోల్పోతున్నారు. కనీసము నువ్వు పోరాడకపోయినా నీ యొక్క చరిత్రను, నీ యొక్క ఘనమైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాశ్మీర్లో ఇంతకుముందు చెప్పాను, కశ్యప మహర్షి యొక్క క్షేత్రం అనేసి. తర్వాత మౌర్యుల కాడి నుంచి కాశ్మీర్కి దుర్గతి ప్రారంభమైంది. ఎప్పుడైతే మౌర్య చక్రవర్తులు బౌద్ధంలోకి మారినారో ఆ బౌద్ధమే ఈ దేశానికి సర్వనాశనానికి కారణం. అంటే శక్తిని కోల్పోవడానికి కారణం చేత వాళ్ళు రాజ్యం పైన సైన్యం పైన ఖర్చు చేయక శక్తిహీనం కావడం జరిగింది. అలాగ వచ్చినటువంటి సందర్భంలో మౌర్యులు తర్వాత వచ్చినటువంటి కనిష్కుడు కూడా అక్కడ బౌద్ధ క్షేత్రానికి సంబంధించిన బౌద్ధ మహాసభలు కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత లోహార్ వంశం, చివరి హిందూ వంశం, లోహార్ డైనాసిటీ అంటారు. డైనాసిటీ వంశానికి సంబంధించిన రాజా సుహదేవ అనేటువంటి వ్యక్తి పైన దండయాత్ర ఎవరు చేస్తే మంగోలియాకి సంబంధించిన వాళ్ళు మొదటగా దండయాత్ర చేస్తే అక్కడ వీరుడు జూజు దుల్చుక్ అనే వ్యక్తి చేస్తే రాజు దగ్గర ఉన్న రించన్ షా అనే వ్యక్తి సహకారంతో రాజును ఓడించడం జరిగింది. ఎవరు? రాజా సుహదేవని ఓడించడం జరిగింది. ఈ సుహదేవ అన్యాయంగా రాజా రించిక్ షా అనే వ్యక్తి దగ్గర మోసం కావడం జరిగింది. తర్వాత ఈ మంగోలియా వీరులు రించిక్ షాని టిబెట్ అవుతారన్నమాట. ఇతన్ని అక్కడ రాజ్యాధికారంగా రాజుకు ప్రతిరూపంగా పెట్టడం జరిగింది. ఈ రించిక్ షాకు ఉన్నటువంటి ఏదైతే రాజ్యకాంక్ష ఉందో దానికి బౌద్ధము పనికి రాదు అనేటువంటి ఉద్దేశంతో అతని పైన వచ్చిన ఒత్తిడి కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, తర్వాత రాజ్యకాంక్ష కావచ్చు, ఏ విషయమైన కారణం అతను మత మార్పిడి చెంది షబుద్దీన్ షా అనే పేరుతో అతను మతం మారడం జరిగింది. ఇక్కడి నుంచి కాశ్మీర్లో ఉన్నటువంటి శైవము ఏదైతే ఉందో శైవము పూర్తిగా వినాశనానికి ప్రారంభం కావడం. 1323 ఇక్కడ ఇతనేం చేశాడని ఈ రించిక్ షా ఎక్కడో పర్షియా దేశంలో ఉన్నటువంటి షామీర్ని పిలుచుకొచ్చి తన మంత్రిగా పెట్టుకోవడం జరిగింది. ఆ షామీరు అతి కొంత సమయంలోనే ఈ షబుద్దీన్ షా అలియాస్ ఇంకో బౌద్ధ రూపంలో ఉన్నటువంటి రించిక్ షాను సర్వనాశనం చేసి ఆ షామీర్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మూలమైన విషయం. ఇక్కడి నుంచి కాశ్మీర్లో పూర్తి స్థాయిలో హిందూ వారసత్వం కోల్పోవడంతో వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలియజేస్తాను మిత్రులారా. తర్వాత ఈ షామీర్ షా పర్షియా నుంచి మీర్ సైద్ అలీ హందాలి అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పూర్తిగా ఇస్లాం ప్రచారం చేసే విధంగా, మత మార్పులు చేసే విధంగా అతను తీసుకురావడం జరిగింది. 1400 ప్రాంతానికి వచ్చేటప్పటికే దాదాపు విపరీతంగా వచ్చింది. ఇక్కడ మన దౌర్భాగ్యం అంటే అన్ని మతాలు సమానము, అందరూ ఇదే అని మాట్లాడుకుంటాము, కానీ మన వల్ల మాత్రం చంపుతుంటారనే విషయాలు గుర్తుంచుకో. అదేవిధంగానే 1400 సంవత్సరంలో నూరుద్దీన్ నురానీ అనే అతను శైవము ఇస్లాము ఒకటే అనేటువంటి విషయాన్ని ప్రచారం చేస్తూ శైవమే ఇస్లామే శైవం ప్రచారం చేస్తూ చివరికి ఇస్లామే గొప్పదని చెప్తూ నూరుద్దీన్ బాబా అనే పేరుతో వీళ్ళందరూ పొగుడుకుంటూ, ఎవరు కాశ్మీర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు అంతా పొగుడుకుంటూ ఆయన పాటలు చేస్తూ, సూఫీ అంటే పాటలు అన్నమాట, పాటలు పాడుతూ చేస్తూ ఈ షామీర్ సామ్రాజ్యం ఎవరైతే ఉందో వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో దొంగ నాటకం ఆడినటువంటి ఈ షేక్ నూరుద్దీన్ నురానీ యొక్క ప్రోత్సాహంతో అక్కడంతా మత మార్పిడి జరిగి పూర్తి స్థాయిలో ఉన్నత వర్గాలు తప్ప
కింద వర్గాలన్నీ కూడా ఇస్లాంలోకి మారిపోవడం జరిగింది. శైవము ఇస్లాం కలిపి శైవాన్ని సంకనాకించి ఇస్లాంని తీసుకురావడం జరిగింది. ఈ విధంగా తర్వాత ఇంకేముంది, మొఘల్ సామ్రాజ్యం తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దురానీ సామ్రాజ్యంలో పూర్తి స్థాయిలో ఇస్లామీకరణ పూర్తి కావడం జరిగింది. తర్వాత 1820లో సిక్కు సామ్రాజ్యము తిరిగి హైందవ ధర్మాన్ని సిక్కు వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిందే కానీ తర్వాత కూడా రాజా హరిసింగ్ ఎవరైతే ఉన్నారో అతను స్పష్టంగా భారతదేశంలో నేను కలుపుతాను అని చెప్తే కూడా జవహర్లాల్ నెహ్రూ ఇచ్చినటువంటి దొంగ నాటకాల వల్ల షేక్ అబ్దుల్లా నాటకాల వల్ల జవహర్లాల్ నెహ్రూ షేక్ అబ్దుల్లా నాటకాల వల్ల ఈరోజు యాక్సెషన్లో కూడా అంటే భారతదేశంలో చేరడానికి చేసినటువంటి దాంట్లో సమయాలాపం చేయడం కారణం చేత పాకిస్తాన్ భారతదేశం పైన దండయాత్ర చేసి ముజఫరాబాద్ అనే ప్రాంతాన్ని అంతా కూడా కాశ్మీర్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితి ఎవరు చేసుకున్నారంటే చరిత్ర చదవని వాళ్ళు, చరిత్ర గురించి పట్టించుకున్న వాళ్ళు. కాశ్మీరీ చరిత్ర మన ప్రతి భారతీయ హిందువుకు ఒక గుణపాఠం కావాలి. ఆ విధంగా మనము ముందుకు పోవాలి. లలితాదిత్య ముక్తిపేడ లాంటి గొప్ప వీరులు ఉన్నటువంటి ప్రదేశము ఈరోజు హిందువులు అడుగుపెట్టి నేను హిందువు అంటే చంపేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకున్నటువంటి కారణం ఏమంటే మన సంస్కృతి మనం చెప్పకపోవడము, మన సంస్కృతిని ఇది విదేశీయులు రాయడము, అది మనం చదువుకోవడము. కాబట్టి మిత్రులారా, కాశ్మీర్ చరిత్రను ఒకసారి పరిశీలించండి, నీ చరిత్రను నిలబెట్టుకోండి.